పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి అసలు అడ్డంకి చంద్రబాబేనని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్ గోపాల్ రెడ్డి వాస్తవాలు పట్టించుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఆయనకు లేదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాయలసీమ సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ, వెలిగొండ వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వైఎస్ఆర్ కుటుంబ పాలనలోనే ప్రారంభమై అభివృద్ధి చెందాయని చెప్పారు. గండికోట సీబీఆర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచిన ఘనత కూడా సీఎం జగన్కే చెందుతుందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అడ్డుకున్నదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేసే ముందు మాటల్లో నియంత్రణ పాటించాలని రామ్ గోపాల్ రెడ్డికి వారు హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అనడం చాలా విడ్డూరంగా ఉంది. దేశమంతా, రాష్ట్రమంతా 5.5 కోట్ల ప్రజలంతా రాయలసీమ ద్రోహి చంద్రబాబుని పదే పదే ప్రజలంతా, రైతన్నంతా పొడే కూర్చున్నారు. సిగ్గు మానవు లేక మళ్ళా జగనన్నను రాయలసీమ ద్రోహి అనడము సిగ్గుచేటుగా ఉంది. మీరు ఏదో విమర్శనకే పరిమితమవుతున్నారు. 1978 నుండి రాయలసీమకు కోసము, నీటి కోసం పోరాడిన కుటుంబం ఏదంటే వైఎస్ఆర్ కుటుంబము. మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అవినాష్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఈరోజు రాయలసీమకు ప్రతి సుక్క నీరు వస్తుందంటే అది ఓన్లీ వైఎస్ కుటుంబం. అది నిజం కాదా అని చెప్తున్నా. కుప్పానికి కూడా నీరిచ్చిన ఘనత వైఎస్ఆర్ కుటుంబము. అంతేకాదు ఈరోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి నీళ్లు తెప్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు సిబిఆర్కు ఓన్లీ 10 టీఎంసీల నీరు మాత్రమే కెపాసిటీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపు 20 గ్రామాలు వారికి డబ్బులు చెల్లించకుంటే ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ కింద డబ్బులు చెల్లించి 20 టీఎంసీల నీరు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎంతోమంది పోరాటం చేసి, ఉద్యమాలు చేసి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా కానీ నిజం తెలుసుకొని రామ్ గోపాల్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.